been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back. Hi everyone, welcome back to our channel. So మీరు కనుక మా వీడియోస్ ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసి ఉంటుంది దాట్ మేము యూఎస్లో ఉంటాము బట్ ఆస్ట్రేలియాకి వచ్చాం వెకేషన్ కోసం. సో ఆస్ట్రేలియా నుంచి అయితే మేము ఇండియా వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఎందుకంటే ఇండియా ఆస్ట్రేలియా నుంచి కొంచెం దగ్గర కంపేర్ టు ద యూఎస్. సో అందుకనైతే మేము లాస్ట్ వీడియోలో మా ట్రావెల్ జర్నీ మొత్తం చూపించాము. ఈ వీడియోలో ఫస్ట్ డే ఇన్ ఇండియా ఏం చేసాము మీ అందరికీ చూపిస్తాం. ఎయిర్పోర్ట్ నుంచి అయితే మేము డైరెక్ట్గా కంచి వెళ్ళాము. కంచి దగ్గర ఒక మేరియట్ ఉంటుంది అనమాట, ఫెయిర్ఫీల్డ్ బై మేరియట్. సో అక్కడ మేము నైట్ స్పెండ్ చేసిన తర్వాత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిన్నాము. అది మొత్తం లాస్ట్ వీడియోలో చూపించాము. అండ్ ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను మమ్మీ రెడీ అవ్వామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము కంచికి ఇక్కడ నుంచి బయలుదేరదాం అనుకుంటున్నాము. సో కంచి ఇక్కడ నుంచి ఒక 30 minutes 30 to 40 minutes డ్రైవ్ ఉంది. తెలిసినప్పుడు మనం వెళ్తే అదే పడుతుంది. అవును, ఇంకా ఎంత టైం ఉంటుంది? 17 minutes. 6.4 kilometers ఉంది, 17 minutes. సో ఇప్పుడే మేము కంచికి బయలుదేరామన్నమాట. బాగుంది, గ్రీనరీ, అటు ఇటు ట్రీస్ ఉంచారు. మధ్యలో కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే తాగొచ్చు కానీ నాకు ఇప్పుడు వద్దు, మీకు కావాలంటే తాగండి. వద్దు నాన్న. ఇండియాలో కోకోనట్ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. యూఎస్లో ఒక బ్రాండ్ బాగుంటుంది, హార్వెస్ట్ అని. వాళ్ళు వియట్నమీస్ కోకోనట్స్ వాడి చేస్తారు. పింక్ వాటర్ ఉంటుంది, అది బాగుంటుంది. కాస్ట్కోలో కూడా పింక్ వాటర్ అయితే నీకు ఫ్రోజన్ లో పెడతారు కదా, ఫ్రిడ్జ్లో. అవును, ఫ్రిడ్జ్ లో పెడతారు. మామూలు వాటర్ అయితే బయట ఉంటుంది. అవును, ఎంజాయ్ చేస్తాం ఆటోలో. ఇది బాగుంది బుడ్డి రోడ్డు. ఈరోజు చాలా బాగుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ చిన్న రోడ్డు మొత్తం బంపీగా ఇట్లా టౌన్ అవుట్స్కట్స్ నుంచి లోపలికి తీసుకెళ్ళింది కదా, మాకు గుర్తుందా? అక్కడ చూపించింది చూడు, అటు నుంచి వచ్చి ఉంటారు అప్పుడు. అవును, అదే అయి ఉంటుంది. ఇంకా ముందు ఉంది ఇంకోటి. అటు లెఫ్ట్ వెళ్తే అటు టెంపుల్ ఊళ్ళోకి వస్తాం కంచిపురం, రైట్ వెళ్తే తిరుత్తని వెళ్తాం. ఓకే, అక్కడ నుంచి ఎంత దూరం తిరుగుతున్నాయి? అక్కడ నుంచి 60 kilometers ఉంటుంది. అంతేనా? సుబ్రహ్మణ్యం స్వామి గుడి అంటే ఓకే, 60 kilometers అంటే 1 hour పట్టింది. 1.5 hours పట్టింది. రోడ్డు సింగిల్ రోడ్. ఓకే ఓకే, నెక్స్ట్ టైం డాడీ వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళొద్దాం. ఇతన్ని ప్రీస్ట్ అయింది కదా. అంత వేడి లేకపోయినా వేడి ఉంది ఇండియాలో. ఇంకా మనకి సమ్మర్ అంత హాట్గా ఉంది, అట్లా ఉంది. జాసా లుకాస్ బుడ్డి, జాసా లుకాసా, జాయ్ లుకాస్. ఇది చూడు, తను ఓనర్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుంది. కావు ఇక్కడ నుంచే టెంపుల్స్ కనిపిస్తాయి. అక్కడే అమ్మవారి టెంపులేనా? అమ్మవారిది కాదు, విష్ణు సింపుల్, విష్ణువర్ధన్ సింపుల్ కడుతున్నట్టున్నారు. గోపురం ఏదో కడుతుంది. ఓ పెయింట్ ఆల్రెడీ ఉన్న టెంపుల్. కానీ బాగుంది గుడ్డి, అక్కడ నుంచి అసలు ఎంత బాగుంది. మనకి అరగంటలో వచ్చేస్తున్నాం, ½ hour లో. అవును, ఫస్ట్ అనుకున్నాం మనం కంచిలో ఉందామని. అవును, నాకెందుకో కంచి కంటే అక్కడ ఉంటున్నా బెటర్ అనిపించింది. అక్కడైనా నీకు లోకల్ గా కూడా 15-20 minutes పడుతుంది. అవును పట్టిద్ది అదే, ఆ ట్రాఫిక్ మధ్యలో. లోకల్ ఊర్లో వెళ్ళే కాడికి ఇది హైవే మీద నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఆ హోటల్ కూడా నీకు మేరియట్ రోడ్ పైన ఉంటుంది కదమ్మా. చాలా మంది గుడ్డి కంచి వెళ్తారు కదా షాపింగ్, వెళ్ళినప్పుడు కంచిలోనే స్టే చేస్తారు. కానీ ఇది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. అవును, డిఫరెన్స్ ఏం పెద్ద లేదు. అక్కడికి వచ్చాయి మా ఊర్లోకి. అదిగో గుడ్డి ప్రకాష్ సిల్క్స్ వచ్చేసి అందరూ యాడ్స్ పెట్టుకొని ఉన్నారు. బాబు లక్షయ సిల్క్స్ అంట, ఫాలోవర్స్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. అది బనానాస్ చూడు అట్లా పెట్టారు, అట్లా వెళ్ళిపోయింది అటు. అన్ని కలర్స్ అన్ని పెట్టుకుని
ఆల్రైట్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాం అయితే మీ అందరికి. ఇండియాలో ఈ టైంలో అయినా అందరు లైవ్లీగా అటు ఇటు పనులు చేసుకుంటూ ఉంటారు. అవును 4 గేట్లు ఉంటాయి. అవునండి, ఇప్పుడు మనకి ఏ గేట్ లో వెళ్ళాలి కూడా చెప్పున్నారు మనకి. యాక్చువల్ గా వచ్చిన ఇక్కడ కాకుండా మన అడ్రస్ కి మనకి ఏ గేట్ ఎన్నో వీధి అన్ని ఉన్నాయి అనమాట. వీళ్ళు ఏఎస్ బాబు షామట్కి ప్రతి ఒక్క టర్న్ లో వాళ్ళే కనిపిస్తున్నారు. ప్రకాష్ సిల్క్స్ వాళ్ళు. వాళ్ళకి వెళ్ళాలండి మనకి టైం కూడా చాలా పడుతుంది అండి. బాగుంటాయి సారీస్ కానీ టైం చాలా పడుతుంది. ఎటు చూపిస్తే అటు వెళ్దాం, మనకంటే కొత్త కదా. ఇటేనా? మేమైతే గూగుల్ మ్యాప్స్లో కొన్ని కంచి స్టోర్స్ పెట్టుకొని అక్కడికి బయలుదేరాము కొంచెం షాపింగ్కి. మనందరిలో బిజీ పర్సన్ ఏంటంటే మోన్మాయే ఫోన్లు పైన ఫోన్లు నిద్రపోతున్నా లభిస్తుంది అంతే. యాక్చువల్లీ ఏంటంటే మమ్మీకి శారీస్ కొన్ని తీసుకున్నాం అనమాట. మమ్మీ కోసము అండ్ దెన్ ఆల్సో మా అమ్మమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా తీసుకున్నాము. సో వాళ్ళందరికీ తీసుకున్న తర్వాత అయితే లంచ్ టైం అవ్వింది. నా కోసం కూడా కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ టైం లేదనమాట. ఇప్పుడు లంచ్ తినేసి వెంటనే దర్శనంకి బయలుదేరాలి. ఇక్కడ వస్తుంది అదే అదే అది అట్లా వెళ్తారు. ఇక్కడ నుంచి వెళ్ళాలా ఏమో ఆమె చెప్పింది అది అట్లా ఉంది. అది ఉందిలే మా లోపల బాగుంటది అని చెప్తున్నాం. చెప్పింది కదా మనకి టైం కూడా ఎక్కువ వెళ్దామా. ఈ నాప్కిన్ కూడా పెట్టుకున్నావా? మన అమ్మోళ్ళు ఇప్పుడే వాటర్ తీసుకుంటున్నారు. అవసరం లేదు, ఇస్తారా వాళ్ళు టిష్యూస్? ఒకటి పెట్టుకున్నాం. నాకేమా ఇప్పుడు టిష్యూ కూడా పెట్టుకో సరిపోతుంది. చాలు కదా. సో ఇప్పుడే మేము లంచ్ కోసం వచ్చాము. చూసుకొని వాక్ చేయమా. ఇక్కడ ఏదో టామ్రిన్ ఏదో బాగున్నా. ఏడి ఏడి అల్లడిగా అడుగు పోతున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇది బాగుంటుంది అని చెప్పారు కానీ చెప్పారు ఏమో మరి బాగాలేకపోతే వద్దు, చూసుకోండి. చూద్దాం. కష్టమా? ఏదో ఫుడ్ బాగుంటుంది అంటున్నారు. ఫుడ్ బాగుంటుంది, మళ్ళీ టైం కూడా లేదు కదా. చెప్పారు కదా బాగా బాగానే ఉన్నట్టు ఫుడ్. బాగున్నా ఎక్కడ కూర్చోండి. ఓ ఇక్కడ 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 కూర్చోవచ్చు. ఇడ్లీ వడ. అవును, అక్కడ కూర్చోవచ్చు కదా, దాంట్లో కంఫర్ట్ గా ఉంటుందేమో. అక్కడ ఇదే బెటర్. ఇదే బెటర్. నువ్వు ఇటు సైడ్ ఇది కోల్డ్ గానే. ఇది బాగానే ఉండేమో, లోపల పెట్టి ఎలా అంటారు? మీల్స్ అంటే ఫుల్ మీల్ ఇస్తారా? అది బెస్ట్ కదా. మీల్స్ కావాలి. ఏం కావాలి తనకి? కొన్ని మీల్స్ అయినా నీకు బుడ్డి మనం ఏం తిన్నాం? మనం కూడా మీలే తీసుకుందాం, బెస్ట్ కదా. రైస్ అన్నీ ఇస్తారు కదా, రైస్ కర్రీస్ అన్నీ ఇస్తారు. செட்டிங் போட்டு சாம்பார் ரசம் போட்டு பொரியல் சப்பாத்தி எல்லாமே ஃபுல் மீல்ஸ் தான். ఈ రెస్టారెంట్ ఏంటంటే మాకు యాక్చువల్లీ మేము షాపింగ్కి వెళ్ళాము కదా, శారీ షాపింగ్. సో అక్కడ వాళ్ళు రికమెండ్ చేశారనమాట, ఇక్కడ లంచ్ ట్రై చేయండి, ప్యూర్ వెజ్ బాగుంటుంది అని. సో మేమైతే ఎప్పుడు ఇక్కడ ఆగలేదు, బట్ బాగుంది రెస్టారెంట్. కొంచెం చిన్నదైనా కూడా ఫుడ్ అయితే టేస్టీ ఉంది. సో ఇప్పుడైతే లంచ్ కోసం వచ్చాము. యాక్చువల్లీ ఇది రికమెండ్ చేశారనమాట, శ్రీ రమణాస్ హోటల్. ప్యూర్ వెజ్ అంట, చాలా బాగుంటుంది అన్నారు. పెట్టుకొని మరి వచ్చాము. సో అటు ఇటు తిరిగి మరి ఇక్కడికి వచ్చాము. బేసిక్లీ ఏంటంటే బయట లోపల ఇట్లా లోపల వేసింది, బయట చాలా మంది ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. యా
వీడియో రికార్డ్ అవ్విద్ది, అది మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం తర్వాత. చరిత్ర మా మోహన్ మాయ స్టోరీ చెప్తాడంట. సో వాటర్ కూడా తెచ్చేసుకున్నాం, అది మీ వాటర్. కేంద్ర బుద్ధి యా. సో చూడటానికి అయితే బాగుంది, నీట్గానే ఉంది లోపల. అవును, మేము మళ్ళీ 3:30 కల్లా టెంపుల్లో ఉండాలి, ఆల్రెడీ 2:40 అయింది టైము. అవును. నా షాపింగ్ ఏమో అమ్మ చేయించలేదు, బెంగళూరులో చేద్దులే, ఇంకా లేట్ అయిపోద్ది. ఇక్కడ మనం టెంపుల్ దర్శనం చేసుకొని వీలుంటే వెళ్ళొద్దాము. ఇంకా అవసరం ఉంది నీకు? ఇంకా మళ్ళీ తర్వాత గణేష్ పూజకి అవసరం, అప్పుడు తీసుకుంది. అప్పుడు మోహన్ మాయ చేత కొనిపించుకుంటాం. కరెక్ట్ వెళ్ళే బుద్ధి. పిల్లల్ని కూడా తీసుకుపోతే వాళ్ళు కూడా ఏదైనా కొనుక్కుంటారు పాపం. మన ఇంటి దగ్గర ఉన్న ఊరికి వెళ్ళొద్దాం. సరే. స్వీటా? స్వీట్ ఫస్ట్ ఆయనకు ఒకటి ఇవ్వాలి. సో మా మామయ్య అండ్ నేను సీను అంకుల్ అంటే మా డ్రైవర్ అండ్ మమ్మీ ఏమో మీల్స్ తీసుకున్నా, నేను దోశ తీసుకున్నా. ఏంద్రా బుడ్డి నీ దోశ చూపిస్తున్నావా? దోశకి 2 కప్స్ సాంబార్ ఇచ్చారా, చట్నీ ఇంకా ఇస్తారా కావాలనుకుంటే? చట్నీ అంటే కావాలంటే ఇస్తారా? లేకపోతే మిమ్మల్ని యూట్యూబ్లో పెట్టింది ఇప్పుడు ఇవ్వట్లేదు నాకు చట్నీ అంటది. తమాష్ చాలా రోజుల తర్వాత తాళీ తినబోతున్నాను. అదే కదా. ఏమేం కర్రీస్ ఇచ్చారు? పెరుగు, ఓకే, పచ్చడి, గోంగూర పచ్చడి, సాంబారు, రసం కూడా ఇస్తాము అని చెప్తున్నారు. అదిగో రైస్, గోంగూర పచ్చడి కావాలి. అంతే క్యూట్గా సర్వ్ చేస్తారు. రైస్ బుడ్డి చిన్నగా బాగున్నాయి, ప్లేట్స్ కదా. 3 ప్లేట్స్. సో ఏమేమి ఇచ్చారు మా? పెరుగు, పచ్చడి కావాలి, గోంగూర పచ్చడి. అది అడుగు, ఉందా పచ్చడి? ఉందా? ఓకే, కొంచెం ఇస్తారా? లిటిల్ మోర్ పచ్చడి. ఏమేమి ఇచ్చారు మా? పెరుగు, ఇదేంటిది చూడాలి బుడ్డి, చూస్తా ఉండు. ఇది సొరకాయ కూర, దీంట్లో ఒక ఉంటుంది చపాతీ, ఆలు కుర్మా. ఇది స్వీట్, మన స్వీట్, పులిహార, దాని తర్వాత కూర, ఏం కూర తెలియదు అంటే ఆకు. ఇది క్యాబేజ్ లాగా ఉంది. ఓకే, ఇది కూడా ఏదో బాగుంది. రసం ఉంది, సాంబార్ ఉంది, ఇంకేమైనా ఉంటుంది. పచ్చడి, పరోటా. ఓకే, మ్యాంగోనా? ముల్లంగి. ఓ రాధేష్. ఓకే, బాగుంటుందా? నేనేమో నా దోస్త్ తింటున్నా. బాగుంటుంది అంటున్నారు. కాదు మోహన్, ముల్లంగి ట్రై చేస్తావా? చాలా మంచిది హెల్త్ అయితే, ట్రై చేయి. మీరు కూడా వేసుకోండి. ఓకే, లంచ్ తినేసి టెంపుల్కి బయలుదేరుతాం. ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ ఏమో 4కి ఓపెన్ చేస్తారు, 3:51 అవ్వింది. యాక్చువల్గా మేము ముందు వేరే అడ్రస్కి వెళ్ళాం కదా. అవును, అక్కడ చాలాసేపు వెయిట్ చేశాను. లేకపోతే 3:30 కల్లా వచ్చేసేవాళ్ళం. అవును, యాక్చువల్లీ ఏంటంటే మాకు ఒక అడ్రస్ ఉందన్నమాట. సో ఆ అడ్రస్కి వెళ్ళాలనుకున్నాము, కానీ అది యాక్చువల్లీ కాదనమాట, కరెక్ట్ గేట్ కాదు. సో 4 గేట్స్ ఉన్నాయంట కాంచి టెంపుల్ చుట్టూతా. సో ఇంకో గేట్కి వెళ్ళాలని అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఏదో స్కూల్ ఉంది, అందుకని అందరూ బిజీగా వస్తున్నారు. పిల్లల వెయిట్ చేస్తున్నారు పేరెంట్స్ కోసం. కూడా అక్కడికి వెళ్ళాలి అయి ఉంటుంది, టెంపుల్ అయి ఉంటుంది. కారు వెళ్ళే వరకు వెళ్దాము, ఇంకా అక్కడి నుంచి మేము దిగుతాము. ముందుకు వెళ్ళిద్ది, ఇంకా అక్కడి నుంచి దిగిన రైట్ సైడ్ కి పోదు లోపలికి. ఇంతకు ముందు వెళ్ళేది, ఇప్పుడు మీరు ఇంకెక్కడైనా పెట్టుకోవాలా? లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈవినింగ్ అనమాట, లైక్ 6 or 7 అప్పుడు వచ్చాము, ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజింగ్ టైంకి. ఇప్పుడేమో మధ్యాహ్నం.
చూడండి నేను వేసుకుని డ్రెస్ ఏమైందో. ఓకే లెట్స్ గో. మీరు ఇక్కడ కార్ పెట్టేసి ఇక్కడే పెడతాను. ఇక్కడ ఉండకు ఎక్కువ దూరం బాబు. ఒక 3 hours 3 కాదు ఒక 2.5 hours దర్శనం తర్వాత అయితే మేము బయటకు వచ్చాము. యాక్చువల్లీ ఏంటంటే మేము అభిషేకం దర్శనం తీసుకున్నాం అనమాట. సో అమ్మవారికి మొత్తం అభిషేకం చేసి అలంకరణ అట్లా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మాకు యాక్చువల్లీ తెలియలేదు మా ఫోన్స్ లైక్ లోపలికి తీసుకెళ్ళకూడదు అనుకొని మేము అన్ని కార్లో వదిలేసాం. కానీ యాక్చువల్లీ లైక్ ఈ పార్ట్లో తీసుకోవచ్చు అంటే ఫొటోస్ అయ్యి. సో అందుకని మళ్ళీ పక్కన వేరే వాళ్ళ ఫోన్ ఉంటే వాళ్ళ ఫోన్లో కొంచెం తీసుకొని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకొని కొన్ని పిక్స్ అయ్యి పెట్టాను ఈ వీడియోలో. సో అట్లా దర్శనంకి అయితే నేను మమ్మీ అండ్ మా మోహన్ మా వెళ్ళొచ్చాము. యాక్చువల్లీ సీను అంకుల్ లైక్ నేను చెప్పాను కదా మా డ్రైవర్ అని, తను కార్లోనే ఉన్నారనమాట. సో అంకుల్ అయితే మేము ఎక్కడ ఉన్నామో అక్కడే ఎక్కడ డ్రాప్ చేశారో అక్కడే ఉన్నాను అనమాట. సో మాకు ఫాస్ట్గా మళ్ళీ అక్కడ అతను ఫైన్ చేసి బెంగళూరుకి బయలుదేరాం. బెంగళూరు ఆన్ ద వేలో అయితే మేము డిన్నర్ కోసము ఆగాము. ఏమా ఇడ్లీనా? ఇడ్లీ చెన్నై ఇడ్లీనా? చెన్నై ఇడ్లీ ఉండదు, బెంగళూరు ఇడ్లీ. బెంగళూరు ఇడ్లీ మామూలు ఇడ్లీనా? స్పూనా ఉందా ఇక్కడ? సరే ఏముంది చేతితో తినేస్తాం. ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చా. సో ఇప్పుడే మేము డిన్నర్ కోసం ఆగాము ఈ రెస్టారెంట్లో. ఐ లవ్ అంబూర్ అండ్ దాస్ కదా, వెజ్ అంట. యా ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ యాక్చువల్లీ టైం ఎంత అయింది మా ఇప్పుడు? కరెక్ట్ కోసం బుద్ధి 10 అయింది. ఎందుకంటే మాకు టైం ఎంత అయిందో తెలియదు పాపం. సీన్ డ్రైవ్ చేస్తున్నాం మనం కూర్చొని మధ్య మధ్యలో నిద్ర. అవును మధ్య మధ్యలో మేము ముగ్గురు నిద్ర బాగా లెగుస్తూ ఉన్నాము. 10 అవితే ఇప్పుడు తినేసి ఇంకా బయలుదేరితే చపాతీ కడాయి పన్నీరు దోశ ఆర్డర్ చేశారు. సో ఇప్పుడే మేము కంచి నుంచి బయలుదేరాలకి 7 అయిందా. యాక్చువల్లీ చాలా టైము ఇది అవ్వింది కదమ్మా, దాని పేరేంటి దర్శనం. అభిషేకం యా చాలా అభిషేకం బాగా ఎగ్జాక్ట్లీ. చేయించారు అసలు అమ్మవారికి. బుద్ధి మన ఇద్దరం సేమ్ బ్యాంగిల్స్ వేసుకున్నాం ఈరోజు. స్టాకింగ్ బ్రేస్లెట్స్ అని 5 బ్రేస్లెట్స్ వేసుకున్నాం. సో చట్నీస్ కూడా బాగానే ఉన్నాయి, బాగుంది కదా, తిన్నా. ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇది తినేసి అప్పుడు బయలుదేరుతామా? ఇంకేమైనా కావాలంటే తిని. నాకు ఇంకొద్దు మా ఇదే చాలు. ఏం కావాలి? సింగిల్ సింగిల్ ఇడ్లీ ఇస్తారా? ఓ ఇడ్లీ అయిపోయింది. తెస్తాను లేదు, ఇది తింటావా? అమ్మాయి దగ్గర తీసుకో. ఇది తీసుకో. ఇడ్లీ 2 ప్లేట్స్ ఉన్నాయా? ఏంటి ఇడ్లీ 2 ప్లేట్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. మీకు ఇడ్లీ వద్దా? ఇడ్లీ తెప్పించుకోలేదా? ఓన్లీ చపాతీ మీద. ఓ అయితే పూరి కావాలంటే దోశ పూరి దోశ పూరి ఉన్నాయి, వెరైటీస్ బాగానే ఉన్నాయి దగ్గర. పూరి కష్టం లేదు రాత్రి. ఓ మరి నాకెందుకు ఇడ్లీ పెట్టారైతే మీరు తీసుకోవాల్సింది. తిన్నా సాయికి నేను చూపిస్తాను. ఇది పాపం పొద్దున్న నుంచి సాయికి ఎక్కడే కనిపించట్లేదు ఎక్కువ. ఇండియా ఫుడ్ కరెక్టే. అక్కడ ఇడ్లీలు అన్నీ ఉంటాయి కానీ ఇట్లా ఉండవు. చట్నీస్ అయితే ఇట్లా అసలు ఉంటాయి. చట్నీస్ కూడా దారుణంగా. యా చట్నీస్ చాలా అమ్మ చేస్తాను. కానీ మేము ఆస్ట్రేలియాలో ఉన్నాం కదా, సో తినలేదు. ఫాస్ట్ 3 weeks నుంచి అక్కడే ఉన్నాం. ఇడ్లీ దోశ తినలేదు అసలు ఒక్కటి కూడా ఇండియా తినలేదు. నచ్చినాయా బుడ్డి? బాగుంది చట్నీ బాగుంది. స్పూన్ సాంబార్లో సాంబార్లో కావాలా చెప్పు నాన్న. చెప్పు పాప ఉన్నాడుగా వస్తాడు. సార్ అడుగున్నాను. ఉంది ఉంది ఒక స్పూన్. అమ్మాయి ఏం అడగల, స్పూన్ కావాలంట. పాపం తెచ్చిచ్చారు బుడ్డి సింగిల్. తీసుకో బుడ్డి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వేమో కడాయి పన్నీరు పరాటా పెట్టుకున్నావు.
నో పరోటా, ఓన్లీ కడాయి పన్నీర్ పరోటా అంకుల్కి. అసలే ఈరోజు మంచి కామెంట్ వచ్చింది బుడ్డి, నేను హ్యాపీగా ఉన్నాను. అందుకని మమ్మీ ఇంకా సూపర్ హెల్తీ తినాలని నాకేం పొద్దు నుంచి ఇడ్లీలు వడలు దోశలు మధ్యాహ్నం కూడా దోశ. మంచిగా తాళి తీసుకున్నాం కానీ సాహితీ తినలేదు, కొంచెం టేస్ట్ చేసింది అంటే. సరే తిని బుడ్డి, ఇంకేమైనా కావాలంటే చెప్తాం. ఐస్ క్రీమ్ ఉంటుందేమో చూద్దాం. ఉంటుంది నాకు సరే అయితే బెంగళూరు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు మాట్లాడదాం. మొత్తం ఇడ్లీనే బాగుందిరా బుద్ధి చూడటానికి. ఎలా ఉంది టేస్ట్ చూడు, వితౌట్ షుగర్ వితౌట్ ఐస్, స్టార్ ఉంది. ఎట్లా ఉంది, నచ్చిందా? ఐస్ క్రీమ్ బదులు ఐస్ క్రీమ్ బదులు ఆరెంజ్ ఐస్ క్రీమ్ లేదంట, వీళ్ళు ఇప్పుడే ఓపెన్ చేశారు. సో అదిగో వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళిద్దరు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. అంతే కదా, బాగున్నారు కదా ఇద్దరు. కొత్తగా పెట్టారంట రెస్టారెంట్, 2 days అయింది. చాలా బాగున్నాయి అసలు, చట్నీస్ చాలా చాలా సూపర్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. సాహితీ యాక్చువల్గా బయట నుంచి నేమ్ కూడా చూపిస్తుంది. ఎరా బుడ్డి, హైవే మీద ఛానల్ నేమ్ అక్క చెల్లి. అక్క అండ్ చెల్లి. యాక్చువల్లీ నాకు ఒక అక్క ఉంది, తను US లో. రెడీనా? తింటావా? ఇంకేమన్నా బయలుదేరుతామా? మళ్ళీ లేట్ అయింది అక్కడికి తీసుకెళ్తా. ఫుడ్ చాలా బాగుంది యాక్చువల్లీ. బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ. అన్నీ ఉన్నాయమ్మా బ్యాగ్ అది. బయట తులసి ప్లాంట్ కూడా పెట్టారు, బయట తులసి ప్లాంట్ పెట్టారు. ఇప్పుడు బాగుంది వెదర్. ఏమా? అవును వెదర్ బాగుంది అంటున్నా, అదే కదా. 2 days బ్యాక్ ఓపెన్ చేశారంట రెస్టారెంట్, బాగుంది. ఓ పైన రూమ్స్ ఉన్నాయంటమ్మా, జియా రెసిడెన్సీ AC రూమ్స్, దాని తర్వాత ఫుడ్ కింద. ఆల్రైట్ లెట్స్ గో. ఒక 3 hours ఇంటికి చేరుకుంటాం. థ్యాంక్ యూ. నైట్ అయితే ఆల్మోస్ట్ 1:30 అవ్వింది అనుకుంటా మేము బెంగళూరు చేయడానికి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు అక్కడే ఉంటారనమాట, సో మేము డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ మీలో అయితే చాలామంది మాకు కామెంట్స్, మెసేజెస్, DMs పెడతానే ఉన్నారు, బెంగళూరుకి వస్తే మమ్మల్ని మీట్ అవ్వండి అని. యాక్చువల్లీ మేము చాలా ప్లాన్ కూడా అనుకున్నాం అనమాట మీట్ అవ్వచ్చు అని. బట్ ఏమైందంటే మేము ఒక డేనే స్పెండ్ చేసాం కదా బెంగళూరులో, సో అసలు టైమే సరిపోలేదు. Thank you so much for all of the invites, and definitely మేము మీట్ అవటానికి అనుకున్నాం కానీ మేము ఒక రోజు ఉండటంతో అసలు టైమే సరిపోలేదు. Se acabó. Free drink.